ప్రకాశం నీలోనే ప్రేరణాత్మక కార్యక్రమానికి స్వాగతం. నేటి జీవితంలో గెలవాలంటే మనము కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. అవేంటంటే, ర్యాంక్స్ గురించి అస్సలు ఆలోచించకూడదు. మీ ఏకైక లక్ష్యం ఎప్పుడు వెనక్కి తగ్గకూడదు. అంటే మనం ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికోసం శ్రమపడాలి. సమయాన్ని వృధా చేయకండి. సమయం చాలా విలువైనది కదా. మీ జీవితంలో సమయం యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. జీవిత కాలం కూడా పరిమితమైనది కాబట్టి సమయాన్ని వృధా చేయకూడదు. నిద్ర, పని, భోజనం, బాధ్యతలు, వ్యాయామం ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలి. ఒక అద్భుతం కోసం ఎదురు చూడవద్దు. అవకాశాలు వస్తాయని ఆశించకండి. మీరు మీకోసం అవకాశాలను సృష్టించుకోవాలి. ఇష్టపడి చదవండి, కష్టపడి కాకుండా ఇష్టపడి నేర్చుకోండి. చిన్నపిల్లల్లాగా అన్ని విషయాలకు, అంటే ముఖ్యంగా ఆహారం విషయంలో చిన్నపిల్లల్లా మారాం చేయకూడదు. ఏది లభిస్తే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఒక యోధుడిలాగా సహనంతో కూడిన మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా అందుకు అలవాటు పడాలి. కింద పడినప్పుడే మళ్ళీ లేచేందుకు సిద్ధంగా ఉండండి. అంటే పరాజయం పాలైనా మళ్ళీ ఆ విజయాన్ని సాధించటం కోసం మన ప్రయత్నాలు కొనసాగించాలి. మీరు అనుకున్న దానికంటే బలమైన వారు. సమతుల్యమైన ఆహారం, తగినంత నిద్ర, స్థిరమైన శిక్షణ, ధైర్యంతో కూడిన చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఉంటే మనలో దాగి ఉన్న విజేత బయటికి వస్తారు. నలుగురితో కలిసే సందర్భాలు మీ తెలివితేటలను కొంత పెంచవచ్చు, కానీ అవసరమైతేనే కలవండి, కానీ అతిగా కలవకూడదు. ఎందుకంటే దానివల్ల మన సమయం వృధా అవుతుంది కదా. అందుకని ఎవరినైనా గొప్ప వారిని ఆదర్శంగా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు పాటించిన పద్ధతులే మనం పాటించాల్సిన అవసరం లేదు. దానివల్ల మన సృజనాత్మకతకు చేటు కలుగుతుంది. కాబట్టి మన పద్ధతిలో, మన పంతాలోనే మన విజయం కోసం శ్రమపడాలి. గొప్ప స్వభావమే మీకు ఆదర్శం కావాలి. ప్రతి ఒక్కరూ అందరూ మంచి తెలివితేటలతోనే పుడతాము. కాకపోతే మనం మన తెలివిని ఉపయోగించే పద్ధతిలోనే మన విజయము ఉంటుంది. జీవితంలో పూర్తిగా ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరితోనైనా సరే దగ్గరగా ఉండండి, కానీ వాళ్ళు లేని పరిస్థితుల్లో కూడా మనము విజయం సాధించగలగాలి. అప్పుడే మీ ఆలోచన విధానం బలంగా ఉంటుంది. ఇతరుల కోసం మారిపోవద్దు. పక్కవాడి కోసం మీ జీవన శైలిని కూడా మార్చుకోకూడదు. మారడానికి ఒప్పుకోకూడదు కూడా. ఎందుకంటే మన జీవితం మన ఇష్టం. మీరు మీలా జీవించాలనుకుంటారో అలాగే జీవించండి. ధర్మబద్ధంగా జీవించండి. ఇదే శ్రేష్టమైన జీవన విధానం.